బృందావనం అది అందరిది, గోవిందుడు అందరి వాడేలే అని మనం ఒక నానుడి విన్నాం. కృష్ణుడు అనేక లీలలు చేశారనమాట. ఆ లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయి. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం ఒక్కొక్క రోజు ఒక లీల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు భక్తి అంటే దాని యొక్క ప్రాముఖ్యత వివరణ తెలియజేస్తూ దామోదర లీల అని మనం తెలుసుకోవచ్చు. ఒకరోజు యశోదామాత కృష్ణుడి చూస్తున్న అల్లరిని, ఆయన కుండలను పగలగొట్టేసి వెన్న అంతా కూడా కోతులకు పెట్టేస్తుంటే ఆ అల్లరిని కట్టడి చేయడానికి కృష్ణుడిని పట్టుకొని కట్టేయాలనుకుంటుంది అనమాట. కానీ కృష్ణుడిని కట్టేయడానికి ఒక తాడు తీసుకొస్తే అది 2 ఇంచెస్ తక్కువ వస్తుంది. ఇంకొక తాడు తీసుకొని దాన్ని జత చేసి కడితే కూడా 2 అంగుళాలు తక్కువ వస్తుంది. అట్లా ఎన్ని తాళ్ళు తీసుకొచ్చినా కూడా 2 అంగుళాలే తక్కువ వస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా భగవంతుడిని ఎవరు బంధించలేరు. ఆయన సర్వ స్వతంత్రుడు. ఈవెన్ యోగులు వీళ్ళందరూ కూడా హిమాలయాల్లో వెళ్ళి భగవంతుని ఒక క్షణం దర్శనం గురించి వాళ్ళందరూ కూడా తలకిందులు తపస్సు చేస్తూ ఉన్నారనమాట. అట్లాంటి భగవంతుడిని ఇక్కడ యశోదమాత కట్టాలనుకుంటాను. కానీ ఎప్పుడైతే యశోదమాత అంత ప్రయత్నించి ఆవిడ చెమట పట్టేసి అలసిపోతుందో, ఆవిడ యొక్క అలసటను చూసి, ఆమె యొక్క ప్రేమను చూసి భగవంతుడు బంధించబడడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు యశోదమాత తనని కట్టగలుగుతుంది అనమాట. అందుకే దీనిని దామోదర లీల అంటారన్నమాట. అంటే ఎవరు సర్వ సృష్టికి దొరకని వాడు భగవంతుడిని యశోదమాత తన భక్తితో కట్టివేయగలిగింది. ఈ కథ యొక్క ప్రాశస్త్యం ఏమిటంటే, భక్తి అనేది భగవంతుడిని బంధించగలదు. మనకున్న తెలివితేటలు, అందము, ఐశ్వర్యం ఏది కూడా భగవంతుని ఆకర్షించలేదు. కేవలం భక్తి మాత్రమే ఆకర్షిస్తుంది. హరే కృష్ణ.